పళని గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరు ఫళనివేల్, ఇంకొకరు తారకమణి. ఫళనివేల్ తారకమణికి వ్యాపారంలో నష్టం వచ్చిందని పళని సుబ్రహ్మణ్య స్వామి ముందే డబ్బుని అప్పుగా ఇచ్చి, నీకు వ్యాపారంలో లాభం వస్తే నేనిచ్చిన డబ్బును ఈ ఫళని సుబ్రహ్మణ్య స్వామి ఫళని ఆలయానికి, ఉత్సవాలకు, అన్నదానానికి ఇవ్వు అని, నష్టం వస్తే మా ఇంట్లో డబ్బు అడిగి తీసుకుని ఆలయానికి ఖర్చు చెయ్యి అని వ్యాపారి విదేశాలకు వెళ్ళాడు. 6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తారకమణి దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే లాభాలు వచ్చి స్థిరపడ్డాడు తారకమణి. అప్పుగా నేనిచ్చిన డబ్బు ఇవ్వు అని ఫళనివేల్ అడిగాడు. నాకెప్పుడు ఇచ్చావు డబ్బు? ఏమైనా సాక్ష్యం ఉంటే తీసుకురా అన్నాడు తారకమణి. సరే, కోర్టులో చూసుకుందామని ఫళనివేల్ కేసు వేశాడు. కోర్టుకు మురుగన్ అనే వ్యక్తి వచ్చి తారకమణి డబ్బు ఇవ్వటం నేను చూశాడు అని సాక్ష్యం చెప్పాడు. అంతా అయ్యాక తారకమణి, ఈ మురుగన్ ఇక్కడికి ఎలా వచ్చాడు అని అడిగితే, నీ మీద కేసు వేశాక కలలో నాకు కనిపించి నేను సాక్ష్యం చెప్తా అని వచ్చి చెప్పాడు అన్నాడు ఫళనివేల్. ఈ మురుగన్ పళని ఆలయం బయట పూలు అమ్మేవాడు. నాకు నువ్వు డబ్బులు ఇవ్వటం చూశాడు. కానీ అంతకు ముందే అతను చనిపోయి 3 సంవత్సరాలయ్యింది. ఈయన రూపంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడని తెలుసుకొని తీసుకున్న డబ్బుకు 2 ఇచ్చాడు తారకమణి. ఈ విషయంలో అందరికీ తెలిసి ఆశ్చర్యపోయారు. ఇది 1972లో జరిగింది. ఇక్కడ పళని సుబ్రహ్మణ్య స్వామి పిలిస్తే పలుకుతాడు. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.